వెల్కమ్ టు టుడేస్ సెషన్. మనము ఆరకల్ కాన్సెప్ట్స్ డిస్కస్ చేసుకుంటూ లైక్ జాయిన్స్ డిస్కస్ చేసాము లాస్ట్ సెషన్లో. ట్యుటోరియల్లో ఆరకల్ ప్లేస్ ఏ వెరీ వైటల్ రోల్. సో జాయిన్స్ దగ్గర ఆగాము. సో మనం రిమైనింగ్ టాపిక్స్ అవన్నీ కంటిన్యూ చేద్దాం. లైక్ ఇంకా వేరియస్ టాపిక్స్ ఉన్నాయి. హోప్ఫుల్లీ ఈ సెషన్లో ఆరకల్ కాన్సెప్ట్స్ అన్నీ అయిపోతాయి హోప్ఫుల్లీ. ఓకే, దెన్ వీ విల్ గో టు అడ్మిన్ సెక్షన్. అడ్మిన్ ఎంటైర్ వన్ సెషన్ మొత్తము ఉంటుంది. తర్వాత ఇంకా ఐఐసిఎస్ కాన్సెప్ట్స్ అండ్ ఇన్ఫర్మేటికాలో కూడా కొంచెం ప్రోగ్రామింగ్ కాన్సెప్ట్స్, ట్రాన్స్ఫర్మేషన్ లెవెల్ లాజిక్స్ అవన్నీ ఉంటాయి. ఓకే, లాస్ట్ టైం నేను ఆ జాయిన్స్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేశాను అన్నిట్లో, కానీ సెల్ఫ్ జాయిన్ ఆపేశాను. ఓకేనా, సెల్ఫ్ జాయిన్ నేను అంత డిస్కస్ చేయలేదు. బట్ 1 2 3 4 5 6 ఈ 6 జాయింట్స్ మాత్రం ఐ డెమాన్స్ట్రేటెడ్, క్లియర్గా డెమాన్స్ట్రేషన్ ఇచ్చాను. ఓకే, సో సెల్ఫ్ జాయిన్లో ఒకటి చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఉంది, ఇంటర్వ్యూ క్వశ్చన్ యాజ్ వెల్ యాజ్ అండర్స్టాండింగ్. సో సెల్ఫ్ జాయిన్ అంటే ఏంటంటే జాయినింగ్ ద సేమ్ టేబుల్ని మనం జాయిన్ చేస్తే దట్ ఈస్ కాల్డ్ సెల్ఫ్ జాయిన్. సో ఎందుకు అలాగా అనేది చెప్తాను. సో ఇప్పుడు ఇది ఎంప్లాయీ నెంబర్, ఇది మేనేజర్ నెంబర్. ఓకే సరే, 7698 ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. సో నేనేం క్వశ్చన్ అడుగుతానో స్ట్రైట్గా చెప్పేస్తాను. క్వశ్చన్ ఏమని అడుగుతానంటే 7698 ఎవరు? బ్లేక్ అనే పర్సన్కి ఎంతమంది రిపోర్టీస్ ఉన్నారు అని అడుగుతాను. రైట్, మీకు సాఫ్ట్వేర్లో ఏముంటారు? టీమ్ లీడ్ ఉంటారు. టీమ్ లీడ్ కింద ఒక 2 or 3 మెంబర్స్ ఉంటారు. సో థింగ్ లైక్ దట్, అంటే 2 or 3 కాదు, ఇంకా ఉంటారు. బట్ పాయింట్ ఏంటంటే, సో ఇప్పుడు ఇక్కడ ఈ టేబుల్ ప్రకారం మీకు ఏం అర్థమవుతుంది? ఈ టేబుల్ని చూడగానే మీకు ఏం అర్థమవుతుంది? బ్లేక్ అనే పర్సన్కి 2850 మేనేజరు, ఇక్కడ 2850 ఇందులో లేదు. బట్ సో స్మిత్ అనే పర్సన్కి 7369, స్మిత్ అనే పర్సన్కి మేనేజర్ ఎవరు అంటే 7902 ఫోర్డ్. సో దానికి ఏం సెల్ఫ్ జాయిన్ అక్కర్లేదు, లైక్ సబ్ క్వెరీస్తో అయినా మనము చేయొచ్చు. అలాగే 7499 ఎల్ఎన్కి మేనేజర్ ఎవరు అంటే 7698 బ్లేక్. ఇవి సెల్ఫ్ జాయిన్ సబ్ క్వెరీస్తో అయినా చేయొచ్చు. సబ్ క్వెరీస్ కూడా నెక్స్ట్ వస్తుంది. బట్ నేనేం అడుగుతున్నానంటే ఇక్కడ ఈ మేనేజర్ ఎవరైతే ఉన్నారు, ఫర్ ఎగ్జాంపుల్ టేక్ వన్ మేనేజర్, ఇదే తీసుకుందాం, బ్లేక్ అనే పర్సన్కి ఎంతమంది రిపోర్టీస్ ఉన్నారు ఉల్టా అడుగుతున్నాను నేను. 7698కి ఇక్కడ నాకు ఇప్పుడు ఇవి కావాలి. ఇలా చేస్తాను, సార్ట్ చేసి నాకు ఇప్పుడు నేను 7698కి ఎంతమంది రిపోర్టీస్ ఉన్నారు అంటే, ఇప్పుడు ఈ 2 or 3 మెంబర్స్కి ఇతను టీమ్ లీడ్ అని చెప్తున్నాము. కానీ ఇప్పుడు ఈ టీమ్ లీడ్కి ఎంతమంది రిపోర్టీస్ ఉన్నారంటే ఏం చేస్తున్నాను? ఫస్ట్ ఇక్కడ ఊరికే మీకు అర్థం కావడానికి ఇక్కడ సార్ట్ చేసి 7499 7521 7844 7654 వీళ్ళు నలుగురు. ఈ 7698 పర్సన్ పేరేంటి? ఈ బ్లేక్ అనే మేనేజర్కి ఈ 4 మెంబర్స్ రిపోర్టీస్. సినారియో అర్థమైందా? మేనేజర్కి ఎంతమంది రిపోర్టీస్ అనేది ఇంపార్టెంట్ క్వశ్చన్. దాన్ని మనం అలాంటి క్వశ్చన్స్ని మనం అచీవ్ చేయాలంటే వీ షుడ్ ప్రొసీడ్ విత్ సెల్ఫ్ జాయిన్తోని. ఎందుకు సెల్ఫ్ జాయిన్? ఎందుకంటే లైక్ మనము టేబుల్ టు టేబుల్, అదే టేబుల్లో ఇట్స్ నాట్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మిగతా జాయిన్స్ అన్నీ ఏంటి, ఎంప్లాయీ డిపార్ట్మెంట్ కలిపి ఈ పర్సన్ యొక్క డిపార్ట్మెంట్ ఏ డిపార్ట్మెంట్, ఇక్కడ డిపార్ట్మెంట్ నెంబర్ ఉంది కానీ డిపార్ట్మెంట్ నేమ్ లేదు. సో ఫోర్డ్ అనే అతను ఏ డిపార్ట్మెంట్కి చెందినవాడు అంటే ఈ 20 డిపార్ట్మెంట్ తీసుకెళ్ళి డిపార్ట్మెంట్ నెంబర్తో జాయిన్ చేసి ఆ డిపార్ట్మెంట్ నెంబర్ యొక్క నేమ్ని మనము చెప్తున్నాము. ఓకేనా, అలాగే ఈ జేమ్స్ అనే అతను ఏ డిపార్ట్మెంట్ అంటే 30 డిపార్ట్మెంట్ నేమ్ ఏంటి అని అక్కడి నుంచి తీసుకొని వచ్చి చెప్తున్నాము. అలా జాయిన్ చేస్తున్నాము. కానీ ఇక్కడ జాయిన్ ఏంటంటే విత్ ఇన్ సేమ్ టేబుల్లో నేను అడుగుతున్నాను.
అలా వితిన్ సేమ్ టేబుల్లో ఎవరైనా ఏమన్నా అడుగుతున్నా కానీ మనకి ఇమీడియట్గా స్ట్రైక్ అవ్వాలి, నేను ఇక్కడ సెల్ఫ్ జాయిన్ అప్లై చేయాలి లేకపోతే అలా. సో నేను ఒక సినారియో ఇచ్చాను, ఇంకా మిగతావి మీరు లైక్ ప్రాక్టీస్ చేస్తే వస్తుంది. సో ఈ పర్టికులర్ మేనేజర్కి ఎంతమంది రిపోర్టీస్ అని అడిగితే అలాంటి టైంలో మనం సెల్ఫ్ జాయిన్ అనేది అప్లై చేయాలి. సో ఇప్పుడు సెల్ఫ్ జాయిన్ ఎలా అప్లై చేస్తాము, ఓకేనా. లెట్ మీ ఫస్ట్ పిన్ దిస్ వన్, సెలెక్ట్ ఓకే. ఫస్ట్ ఈఎంపి ఒక టేబుల్ నేమో ఇది ఎలియాసింగ్ అంటారు. అంటే ప్రతిసారి ఈఎంపి అని రాయకుండా, అంటే లైక్ నిక్ నేమ్ మనము ఎలియాసింగ్ అంటే ఏంటంటే షార్ట్ ఫామ్ ఆఫ్ నిక్ నేమ్ లాగా ఆర్ కీ అలా కీ అలా. సో ఇది అలియాసింగ్ అనమాట. అని పెడతాను, ఒకటేమో ఎంప్లాయీ అని తీసుకొని సెల్ఫ్ జాయిన్ చేస్తున్నాను. రెండు ఎంప్లాయీ టేబులే కానీ నేను అలియాసింగ్ నేమ్ డిఫరెంట్ ఇస్తున్నాను ఫర్ మై ఓన్ అండర్స్టాండింగ్. సో ఇప్పుడు సో 7698 అని ఇస్తే ఓకే, కానీ అలా అడగరు క్వశ్చన్. లైక్ 7698 అంటే మనము మామూలు క్వెరీ ద్వారా అయినా చెప్పచ్చు, కానీ లైక్ ఏ మేనేజర్కి ఎంతెంతమంది రిపోర్టీస్ అలా అడుగుతారు క్వశ్చన్, ఓకేనా. సో అప్పుడు మనము గ్రూప్ బై చేయాలి మేనేజర్తోని. గ్రూప్ బై లాస్ట్ టైం పూర్తిగా చెప్పలేదు. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, ఇట్లా సార్ట్ చేశాను. అంటే ఏంటి, ఇదంతా ఒక గ్రూప్ లాగా తీసుకుంటున్నాను. ఇదంతా ఒక గ్రూప్, తర్వాత ఈ రెండు ఒక గ్రూప్, ఈ రెండు ఒక గ్రూప్, సారీ ఇదొక్కటి ఒక గ్రూప్, ఓకేనా. అలా అవుతుంది మనం గ్రూప్ బై చేస్తే. సో గ్రూప్ బై సార్టింగ్ ఒకటి కాదు. గ్రూప్ బై అంటే లైక్ ఎన్నెన్ని కాలమ్స్ మీద గ్రూప్ బై చేస్తున్నాం అవన్నీ ఇంపార్టెంట్. సో E.mgr మేనేజర్ మీద గ్రూప్ బై చేస్తాను, ఓకేనా. గ్రూప్ బై E.mgr. ఎప్పుడైనా మనము జాయిన్ చేయాలి ఏదన్నా అంటే రెండిటికి కామన్ కాలం ఉండాలి, ఓకే. కామన్ కాలం ఎలా చేస్తాను నేను, E.mgr ఈక్వల్ టు m.empno. క్లియర్? ఇంకా క్వెరీ పూర్తి కాలేదు, బట్ నేను స్టెప్ బై స్టెప్ డెమాన్స్ట్రేట్ చేస్తున్నాను. లైక్ మీకు లైక్ ఫ్యూచర్లో సినారియోస్ వచ్చినప్పుడు మీరు థింక్ చేయాలి కదా, ఓకే. సో ఇప్పుడు ఈ ఎంప్లాయీ టేబుల్ ఈఎంపి రెండు ఒకే టేబుల్, కానీ నేను 2 డిఫరెంట్ అలియాసింగ్ ఇచ్చాను ఫర్ మై ఈజీ ప్రోగ్రామింగ్. ఇచ్చేసి employee.manager ఈక్వల్ టు manager.employee, ఓకేనా. అలా నేను అంటే లైక్ ఇంకా మీకు ఇంకా అర్థం కావాలంటే ఏం చేయాలంటే మీరు ఇలాంటి టేబుల్ని రెప్లికేట్ ఇంకొక టేబుల్ ఇలా పక్కన ఊహించుకోవాలి. ఇలాంటి టేబుల్ని ఊహించుకొని దాని ప్రకారం మీరు కోడింగ్ అంటే లైక్ ప్రోగ్రామింగ్ చేయాలి, ఆరకల్ ప్రోగ్రామింగ్. చాలా ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ క్వశ్చన్, చాలా ఇంపార్టెంట్ అప్లికేషన్ క్వశ్చన్, ఓకేనా. అప్లికేషన్ మోర్ ఇంపార్టెంట్. మీరు అప్లికేషన్ ద్వారా మీరు వెళ్ళిపోతే అసలు మీకు ఇంటర్వ్యూ గురించి వర్రీ కావక్కర్లేదు. అందుకనే ప్రాక్టీస్ చేయమని చెప్తున్నాను రిపీటెడ్గా. అట్లా ఎలా చేయగలుగుతాం, మీరు ఆల్రెడీ అప్లై చేసుంటే. గ్రూప్ బై క్వశ్చన్ ఏంటి, ఈ మేనేజర్కి ఎంతమంది ఎంప్లాయీస్, అలాంటప్పుడు మేనేజర్ మీద గ్రూప్ బై చేయాలి, కానీ వీళ్ళందరినీ గ్రూప్ బైలో చేస్తే రాంగ్ అవుతుంది. సో ఇప్పుడు టాలీ చేద్దాం రిజల్ట్, మన క్వెరీ కరెక్టా కాదా. 7839కి 3 రిపోర్టీస్ ఉన్నారంట, ఓకేనా. 7839. సో 3 ఉన్నారు రిపోర్టీస్, రైట్. 7839 మేనేజర్కి 3 ఉన్నారు, 7698 బ్లేక్, జోన్స్, క్లార్క్ 3. తర్వాత 7782కి ఒక్కళ్ళే ఉన్నారు. 7782 అనే పర్సన్కి ఇది 7788. సో 7782కి మిల్లర్ ఒక్క రిపోర్టీనే ఉన్నాడు. 7698కి 5 మెంబర్స్ ఉన్నారు రిపోర్టీస్, అది ఆల్రెడీ మనం. 7698కి జేమ్స్, ఎలెన్, వర్డ్, టర్నర్, మార్టిన్ 5 మెంబర్స్ రిపోర్టీస్. తర్వాత 7902కి స్మిత్ ఒక్కడే రిపోర్టీ, ఇది నల్.
తర్వాత 7566కి ఇద్దరున్నారు. 7566కి ఫర్డ్ స్కాట్ ఇద్దరు రిపోర్టీస్. ఓకేనా. 188కి ఒక రిపోర్టీ. 7788 హ్యాస్ ఓన్లీ, ఇది 82, ఇది 88, ఇది 39. 88కి ఓన్లీ 1 రిపోర్టీ. సో అలాగా అలాంటి టైంలో మనకి సెల్ఫ్ జాయిన్ యూజ్ అవుతుంది. సేమ్ టేబుల్ మీదే మనకి రిక్వైర్మెంట్స్ వస్తాయి. లైక్ విత్ ఇన్ సేమ్ టేబుల్లోనే ఇలాంటి క్వెరీయింగ్ కానీ ఏమైనా చేయాల్సి రావచ్చు. సో ఇక్కడ మనం సేమ్ సెల్ఫ్ జాయిన్ అంటే జాయినింగ్ ఆన్ ద సేమ్ టేబుల్, దట్ ఈస్ సెల్ఫ్ జాయిన్. ప్రాక్టీస్ చేయాలి, నేను రిపీటెడ్గా చెప్తున్నాను, మీకు అర్థమవుతుంది, నాకు అదే విషయం తెలుసు. లైక్ ఆల్ క్లాసెస్ యూ ఆర్ ఏబుల్ టు అండర్స్టాండ్, యూ ఆర్ ఏబుల్ టు అబ్జార్బ్, బట్ అన్లెస్ యూ ప్రాక్టీస్ లైక్ స్టాగ్నెంట్ అయిపోతారు మీరు. ఆర్డర్ బై గ్రూప్ బై సింపులే. గ్రూప్ బై అంటే ఇప్పుడే మనం డిస్కస్ చేసాము. లైక్ గ్రూప్ బై అంటే ఒక పర్టికులర్ ఇలాగే ఒక మేనేజర్కి ఎంతమంది అలా అని చేసినప్పుడు అంటే గ్రూపింగ్ చేయాలి. గ్రూపింగ్ అంటే ఆ మేనేజర్ బేసిస్ మీద మనం గ్రూపింగ్ చేసేస్తున్నాం, ఇదంతా ఒక గ్రూప్ లాగా అనమాట. ఆరకిల్ అలాగా, ఆరకిల్ ఇంజిన్ అలా ట్రీట్ చేస్తుంది. లైక్ మనకి నేను ఇక్కడ ఊరికే సార్ట్ చేసి చూపించాను, బట్ ఆరకిల్ ఇంజిన్ ఇదొక గ్రూప్ లాగా పరిగణిస్తుంది. ఇదంతా దేని మీద మనం ఇస్తే అదంతా ఒక గ్రూప్ లాగా చేస్తుంది. సో గ్రూప్ బై అంతే, సింపులే. ఆర్డర్ బై అంటే సార్టింగే. ఇప్పుడు మనం సార్ట్ చేస్తాం కదా, లైక్ ఇప్పుడు ఏంటిది, మేనేజర్ అసెండింగ్ ఆర్డర్లో సార్ట్ అయి ఉంది. 7566 కన్నా ఇది పెద్దది, తర్వాత 7698 కన్నా 7782 పెద్దది, తర్వాత 7782 కన్నా 7788 అలా. సో లైక్ ఇది నేను చేసింది సార్టింగ్ అంటే ఆర్డర్ బై. సో ఆర్డర్ బై అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ సార్టింగ్. సో ఆర్డర్ బై అసెండింగ్ ఏమి ఇవ్వకపోతే డిఫాల్ట్ ఇట్ విల్ బి అసెండింగ్ ఆర్డర్. ఓకేనా. ఇప్పుడు ఏమి ఇవ్వలేదు కాబట్టి డిఫాల్ట్ అసెండింగ్ ఆర్డర్లో సార్ట్ అయి ఉంది. నేను ఇప్పుడు ఇచ్చాననుకో ఇట్లా, అప్పుడు ఆర్డర్ చేంజ్ అవుతుంది. సో ఇది ర్యాండమ్. సో దీనికన్నా ఇది చిన్నది, మళ్ళీ దీనికన్నా ఇది పెద్దది, సో ర్యాండమ్గా వచ్చింది. బట్ నేనేమంటున్నాను, నేను ఇలా ఇవ్వలేదు, ఇలా ఇవ్వలేదు. సో ఇట్ విల్ బి అసెండింగ్ ఆర్డర్, డిఫాల్ట్ విల్ బి అసెండింగ్ ఆర్డర్. 75 ఇంక్రీజ్ అసెండింగ్ ఆర్డర్. సో డిసెండింగ్ కావాలి అంటే మనము డిఎస్సి అని మెన్షన్ చేయాలి. వస్తే 7902 ఇలా డిక్రీజ్ అవుతూ ఉంది. మేనేజర్ నెంబర్స్, మేనేజర్ ఐడి కూడా లైక్ ఒక ఆర్డర్లో వచ్చాయి. దట్ ఈజ్ గ్రూప్ బై అండ్ ఆర్డర్ బై. ఓకే. సిటిఈ అంటే కామన్ టేబుల్ ఎక్స్ప్రెషన్. ఇది కూడా ఇంపార్టెంట్ వైల్ ప్రోగ్రామింగ్ కానీ వైల్ క్వెరీయింగ్ కానీ. కామన్ టేబుల్ ఎక్స్ప్రెషన్ అంటే ఏం లేదు, విత్ యూజ్ చేసి మనము రాస్తామన్నమాట. దట్ ఈస్ కాల్డ్ సిటిఈ, కామన్ టేబుల్ ఎక్స్ప్రెషన్. ఎందుకు అలా అంటారు అంటే లైక్ విత్ యాక్చువల్గా నేను యూజ్ చేశాను, విత్ని కామన్ టేబుల్ ఎక్స్ప్రెషన్ అంటారని కూడా నాకు తెలుసు. కానీ ఆ నేమింగ్ అలా ఎందుకు వచ్చింది అంటే ఫ్యూ రీజన్స్ ఏంటంటే, ఫస్ట్ విత్ నేను చూపిస్తాను, అప్లికేషన్ చూపిస్తాను. కామన్ టేబుల్ ఎక్స్ప్రెషన్ అని అంటారు, ఓకేనా, సిటిఈ అని అంటారు. విత్ యూజ్ చేసి కనుక మనము ఏమన్నా ప్రోగ్రామింగ్ కానీ అలా చేస్తే దాన్ని సిటిఈ అని అంటాము. ఓకే. సో ఇప్పుడు ఆ విత్ అనేది ఎలా యూజ్ అవుతుందో నేను చెప్తాను. సేమ్ తీసుకుందాము, సేమ్ ఇదే తీసుకుంటాను నేను. తీసుకొని లైక్ నాకు రిపోర్టీ నేమ్స్ కావాలి, ఓకేనా. నాకు ఇప్పుడు ఈ 7698 అనే పర్సన్ ఎవరు, బ్లేక్కి రిపోర్టీస్ ఎంతమంది అనేది ఇక్కడ చూసాం, ఓకేనా. 5 మెంబర్స్ బ్లేక్కి రిపోర్టీస్. నాకు ఇప్పుడు ఆ 5 మెంబర్స్ నేమ్స్ కావాలి అని అంటాను నేను, ఓకేనా. సో అలాంటప్పుడు ఈ క్వెరీని అడ్జస్ట్ చేస్తూ లైక్ ఇబ్బంది పడే కన్నా కూడా ఒక సింపుల్ వే ఉంది. సిటిఈ యూజ్ చేసి
నేను చాలా ఎక్స్టెన్సివ్గా అంటే ఫ్రీక్వెంట్గా యూజ్ చేసేవాడిని ఈ సిటీఈ విత్ ఏంటి రిపోర్టీ నేమ్ కదా, REPORTE నేమ్ యాజ్ అని ఇచ్చి ఇట్లా పెట్టి ఇక్కడ క్లోజ్ చేసి సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎక్కడి నుంచి మనకి లైక్ మనకి ఈఎంపీ టేబుల్ నుంచి కావాలి. ఈఎంపీ వేర్ ఈ నేమ్ ఫ్రమ్ ఈఎంపీ వేర్ MGR. ఈ టేబుల్లో టోటల్ 6 మెంబర్స్ మేనేజర్స్ ఉన్నారు. మేనేజర్స్ ఆర్ 6 మెంబర్స్. సో సెలెక్ట్ MGR ఫ్రమ్ రిపోర్ట్ ఈ టేమ్ అంటే 6 వస్తారు. దట్ ఈస్ కరెక్ట్ ఓన్లీ. అండర్స్టాండింగ్ కోసం సింపుల్గా తీసుకుంటాను బికాస్ అదర్ టాపిక్స్ కూడా ఉన్నాయి కాబట్టి. కాంప్లెక్స్ ఎక్స్ప్లెయిన్ చేయమన్నా ఎక్స్ప్లెయిన్ చేస్తాను తర్వాత అయినా. ఓకేనా. ఇప్పుడు 7698కి మేనేజర్ ఒక్కడే వస్తాడు. దీనికి 1 అవుట్పుట్ వస్తుంది. ఎంప్లాయీస్ అంటే 13 మంది వచ్చేసారు. కానీ మనకు కావాల్సింది అలా కాదు కాబట్టి ఇప్పుడు నేను సబ్ క్వెరీస్ యూజ్ చేస్తున్నాను యాక్చువల్గా. సో ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతారు. సో నా పాయింట్ ఏంటంటే ఇప్పుడు నేను ఇదేంటి విత్ అనేదాన్ని సిటీఈ అని అంటారు. ఎందుకు సిటీఈ అంటారంటే ఈ పర్టికులర్ టేబుల్ని నేను ఎన్ని సెలెక్ట్ స్టేట్మెంట్స్ అయినా ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ యూనియన్ ఆల్ సెలెక్ట్ ఇలా ఎన్ని సెలెక్ట్ స్టేట్మెంట్స్ ఎన్ని ఉన్నా కానీ అన్నిట్లోనూ నేను ఈ యొక్క రిపోర్టీ నేమ్ని ఈ టెంపరరీ దాన్ని నేను యూజ్ చేసుకొని అంటే లైక్ ఈ 6 మేనేజర్స్ నెంబర్స్ మళ్ళీ వాళ్ళ కౌంట్ నేను ఎంటైర్ సెలెక్ట్ స్టేట్మెంట్లో నేను యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇట్ ఈజ్ కామన్ టేబుల్. ఓకేనా. అండ్ ఇట్ ఈస్ నాట్ టేబుల్, దట్ ఇట్ ఈస్ ఎ టెంపరరీ టేబుల్. ఓకేనా. ఇట్ ఈస్ అన్ ఎక్స్ప్రెషన్ ఓన్లీ. అందుకనే సిటీఈ అని అంటారు. లైక్ సో ఈ టేబుల్ని ఎన్ని సెలెక్ట్ స్టేట్మెంట్స్లో అయినా ఈ సినారియో చూద్దాం. ఓకేనా. నో నీడ్ టు వరీ. ఈ పర్టికులర్ టేబుల్ని ఎన్ని సెలెక్ట్ స్టేట్మెంట్స్లో అయినా మనం కామన్గా యూజ్ చేసుకోవచ్చు. దట్ ఈజ్ సిటీ. అండ్ అండ్ ఇట్ ఈస్ నాట్ టేబుల్, ఇట్ ఈస్ అన్ ఎక్స్ప్రెషన్. టెంపరరీ టేబుల్ అనొచ్చు, ఎక్స్ప్రెషన్ అని కూడా అనొచ్చు. లైక్ ఈ వాల్యూస్ ఇట్ విల్ హోల్డ్ దీస్ వాల్యూస్. మనం ఎక్కడైనా కానీ లైక్ ఈ రిపోర్టీ నేమ్ టేబుల్లో ఉన్న ఈ కాలమ్స్ని మనము ఎంటైర్ క్వెరీలో మనం యూజ్ చేసుకోవచ్చు. ఓకే. దట్ ఈస్ వై ఇట్ ఈస్ కాల్డ్ సిటీఈ. ఓకే. నౌ కమింగ్ టు రిపోర్టీ నేమ్ కదా. సరే ఇక్కడ మనకి ఈ పేర్లు కావాలి కాబట్టి సింపులే, మనం ఇంతకుముందు చేసినట్లే. లైక్ ఇదొక టేబుల్ అనుకుంటే సో ఈ మేనేజర్కి వీళ్ళు కావాలి. యాక్చువల్గా ఇది మేము ఇంప్లిమెంట్ చేసాము, అంత ఈజీ కాదు. ఇది కొంచెం కాంప్లెక్స్. లైక్ నేను ఆల్రెడీ సేల్స్ ఒక అకౌంట్లో ఉన్నప్పుడు నేను ఇంప్లిమెంట్ చేశాం. చాలా లాంగ్ క్వెరీ వచ్చింది అప్పుడు. కానీ ఇప్పుడు మనం 698కి ఉన్న 5 ఎంప్లాయీ నేమ్స్ కావాలి అంతే కదా. ఓకేనా. బట్ నేను ఈ రిపోర్ట్ యూజ్ చేసుకున్నట్లేదు అది, అందుకని లైక్ ఇది అంత ఈజీ కాదు. బట్ నా పాయింట్ ఏంటంటే సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈ నేమ్ వేర్ నేను అడిగిన క్వశ్చన్కి మనం అంత కష్టపడక్కర్లేదు. 7698. ఓకేనా. ఆ 5 మెంబర్స్ వచ్చేసారు. జేమ్స్, ఎలెన్, వార్డ్, టర్నర్, ఇక్కడ ఉన్న 5 మెంబర్స్. ఆ 7698కి ఎంతమంది రిపోర్టీస్ ఉన్నారు అంటే మనం ఏమంత కష్టపడక్కర్లా. లైక్ మనమే కాంప్లికేట్ చేసుకున్నాం, అందుకని ఇంతసేపు అయింది. సో నా పాయింట్ ఏంటంటే లైక్
క్వెరీ లైక్ మీకు క్వశ్చనే లైక్ మనమే కాంప్లికేట్ చేశాను, అందువల్ల ఇలా అయింది. కానీ 7698కి ఎంతమంది రిపోర్ట్ ఇస్తున్నారు అంటే ఇలా సింపుల్గా రాసేయచ్చు, ఓకేనా. కానీ ఏ మేనేజర్కి ఎంతెంతమంది రిపోర్టీస్ ఉన్నారు అని అంటే సెల్ఫ్ జాయిన్. ఏ మేనేజర్కి ఎంతెంతమంది రిపోర్టీస్ ఉన్నారు అంటే సెల్ఫ్ జాయిన్. తర్వాత ఒక పర్టికులర్ మేనేజర్కి ఎంతమంది రిపోర్టీ నేమ్స్ కావాలి అంటే నార్మల్ క్వెరీలో అయిపోతుంది. సో ఈ విత్ యొక్క యూస్ కేసెస్ ఎలాగా అంటే లైక్ ఈ పర్టికులర్ సినారియో లైక్ ఏంటి లైక్ ఇంకా అంటే లైక్ యూస్ కేసు మనము యూస్ కేస్ మీకు సింపుల్గా చెప్పాలంటే విత్కి యూస్ కేసు వేరేది చూద్దాం, ఓకేనా. ఐ డోంట్ వాంట్ టు మళ్ళీ లైక్ నెక్స్ట్ సెషన్లో ఇంకా కవర్ చేస్తాను, అలా పెట్టుకుంటే లేట్ అయిపోతుంది. విత్కి డిఫరెంట్ యూస్ కేస్ తీసుకుందాం. సెలెక్ట్ కౌంట్ ఆఫ్ శాలరీ 1000 కన్నా ఎక్కువ ఉన్న వాళ్ళు, ఓకేనా. ఈఎంపీ స్కోర్ సాల్ కౌంట్ ఆఫ్ ఫ్రమ్ పి వేర్ salary less than 1000, ఓకే. సింపుల్గా స్టార్ ఫ్రమ్ ఈఎంబి సాల్. సో విత్ ఇలాగా మనము ఇలా యూస్ చేస్తాం. సింపుల్ యూస్ కేస్ చెప్తున్నాను. కాంప్లెక్స్ యూస్ కేసెస్ లైక్ మీరు చాట్‌జీపీటీని అడగండి, ఇస్తుంది, ప్రాక్టీస్ చేసుకోండి. లైక్ సింపుల్ యూస్ కేస్ ఇందాక నేను ఎందుకు మనం ఇంతసేపు ఆగాము అంటే లైక్ దట్ ఈజ్ కాంప్లెక్స్ యూస్ కేసే. లైక్ కానీ యూస్ కేస్ నేను ప్రిపేర్ చేయడము లైక్ స్టేట్మెంట్ ఈజ్ రాంగ్. స్టేట్మెంట్ ఏంటి లైక్ ఈ పర్టికులర్ మేనేజర్కి ఎంతమంది రిపోర్టీస్ అని అంటే డైరెక్ట్గానే వచ్చేసింది కదా, ఇలా 2 సపరేట్గా చేసి అచీవ్ చేసేసాను. సో క్వశ్చన్ ఏదో కరెక్ట్గా మనం ఫామ్ చేస్తే ఈజీ అవుతుంది. బట్ నా పాయింట్ ఏంటంటే లైక్ విత్ అనేది సిటీ అంటారు, కామన్ టేబుల్ ఎక్స్ప్రెషను. ఈ టేబుల్ని ఈఎంపీ శాల్ని నేను ఇక్కడ యూజ్ చేశాను అలా. సో మీకు అలా మీకు ఇంకా యూనియన్ ఆల్ అని చెప్పి తర్వాత యూనియన్ ఆల్ వస్తుంది, అది కూడా చెప్తాను. ఇలా ఇక్కడ కూడా మనము యూజ్ చేయొచ్చు. ఇలా ఎన్నిసార్లు అయినా ఈ పర్టికులర్ టెంపరరీ టేబుల్ని ఎంటైర్ క్వెరీలో మనం యూజ్ చేసుకోవచ్చు, ఓకేనా. సో లైక్ ప్రాబబ్లీ వాట్ ఐ విల్ డూ ఫర్ మై సెల్ఫ్ ఆల్సో లిస్ట్ ఆఫ్ ఆల్ ద ఈ సినారియో నేను మీకు ఇస్తాను, సారీ మీకు ఆఫ్లైన్లో చేసి మీకు ఇస్తాను. వెయిట్ list of all the reportees and employees. ఇది యాక్చువల్ సినారియో, ఓకేనా. ఇట్ ఈస్ నాట్ లైక్ 1 పర్సన్, ఓకేనా. లైక్ ఒక్క మేనేజర్కి ఎంతమంది రిపోర్టీస్ అంటే 2 సపరేట్ క్వెరీస్తో అచీవ్ చేయొచ్చు, ఓకేనా. ఒక్క మేనేజర్కి ఎంతమంది రిపోర్టీస్ అంటే ఒక సెల్ఫ్ జాయిన్తో అలా చేసేసి 5 రిపోర్టీస్, తర్వాత ఇంకొకటి అలా 2 క్వెరీస్తో అలా చేసేయచ్చు. కానీ ఒక లిస్ట్ రూపంలో నాకు మొత్తం కావాలి, ఇదేంటి ఈ మేనేజర్కి ఇంతమంది రిపోర్టీసు, ఈ మేనేజర్కి ఇంతమంది రిపోర్టీసు, ఈ మేనేజర్కి ఇంతమంది రిపోర్టీసు అలా కావాలి అంటే లైక్ అది కాంప్లెక్స్ యూస్ కేసే, ఓకేనా. నేను మీకు ఇది ఆఫ్లైన్లో క్వెరీ మీకు ఇస్తాను, బట్ ఇట్ విల్ హెల్ప్ యూ. అంటే లైక్ ఈ సినారియో ఇంటర్వ్యూస్లో కానీ అలా మీరు ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. లైక్ సెల్ఫ్ జాయిన్ యూజ్ చేసి నేను అచీవ్ చేస్తాను ఇలాంటి సినారియో. బికాజ్ వాళ్ళు ఇంటర్వ్యూస్లో మీకు ఇలాంటి క్వశ్చన్ అడుగుతుంది, టెల్ మీ వన్ ఛాలెంజింగ్ థింగ్ విచ్ యూ వర్క్డ్, ఆర్ మీరు ఎక్కడైనా ఛాలెంజింగ్గా ఫేస్ చేసి దాన్ని ఎలా రిజాల్వ్ చేశారు టెల్ మీ అని అడుగుతారు. అడిగితే ఇలా ఒక ఎంప్లాయీ డేటాబేస్లో లైక్
జనరల్గా అదేంటి ఎంప్లాయీ నుంచి హైరార్కీ టాప్ అంటే టాప్ ఉంటుంది. లైక్ ఎంప్లాయీకి పైన మేనేజరు, ఆ మేనేజర్కి ఇంకొక మేనేజరు, ఆ మేనేజర్కి ఇంకా మేనేజరు, అలా ఉంటుంది హైరార్కీ టేబుల్లో, ఎంప్లాయీ టేబుల్లో. కానీ ఒక పర్టికులర్ మేనేజర్కి ఎంతమంది రిపోర్టీస్ ఉన్నారు అంటే లైక్ ఉల్టా సినారియో వచ్చినప్పుడు దట్ వాజ్ లిటిల్ ఛాలెంజింగ్. అండ్ ఎలా అచీవ్ చేశాను అంటే యూజింగ్ సిటీఈ అండ్ సెల్ఫ్ జాయిన్, ఈ రెండు యూజ్ చేసి నేను అచీవ్ చేశాను అని మీరు యూ కెన్ టెల్. ఓకే, సో ఆ క్వెరీ నేను మీకు ఆఫ్లైన్లో షేర్ చేస్తాను. ఓకేనా? ఏమన్నా డౌట్స్ ఉంటే అడగండి, క్వెరీ ఇప్పుడైనా ఇస్తాను. చాట్‌జీపీటీకి ఇచ్చేస్తే క్వెరీ ఇచ్చేస్తుంది. కొంచెం వరీ కూడా. సో ఓకే, నెక్స్ట్. ఓకే 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 ఫైన్. ఓకే, సో ఐ థింక్ already 11:20. okay, order by CTE self join. Now coming to analytic functions, windows functions. అచ్చా, ఇంపార్టెంట్ ఇవన్నీ. సో ఇది టైం పడుతుంది బాగా, అట్లీస్ట్ ఒక కొంచెం టైం పడుతుంది. సో అగ్రిగేట్ ఫంక్షన్స్ ఇది కవర్ చేసేస్తాను త్వరగా, 5-6 కవర్ చేసి నెక్స్ట్ 4కి వెళ్తాను. సో అగ్రిగేట్ ఫంక్షన్స్ అంటే సింపులే, లైక్ మనము సెలెక్ట్ క్లాజ్లోనే వాడేస్తాము. లైక్ మిన్, మ్యాక్స్, కౌంట్. మిన్ అంటే మినిమమ్. సరే 1 by 1 చూపించేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ మినిమం శాలరీ కావాలి నాకు ఎంప్లాయీ టేబుల్లో, అంటే మిన్ ఆఫ్ శాలరీ కదా 800 ఎంతో, ఇలా తక్కువ శాలరీ లైక్ మా సెక్యూరా హబ్ లాగా. సో లైక్ 800 శాలరీ. ఓకే, అలాగే నాకు మ్యాక్స్ శాలరీ కావాలి అంటే మ్యాక్సిమం 5,000 శాలరీ. ఓకేనా? సో మీరు సార్ట్ చేసినా కూడా 800 మ్యాక్సిమం 5,000. సో వీటిని లైక్ అనలిటిక్ ఫంక్షన్స్ ఆర్ అగ్రిగేట్ ఫంక్షన్స్ అంటారు వీటిని. ఈ రెండు కన్ఫ్యూజ్ కావద్దు నేమ్స్ కూడా. అగ్రిగేట్ అంటే మనం మ్యాథమెటిక్స్లో క్యాలిక్యులేషన్స్ చేస్తాం కదా, అగ్రిగేషన్స్ చేస్తాం, అందుకని కూడా మనకి ఇన్ఫర్మేటికాలో కూడా అగ్రిగేటర్ ట్రాన్స్ఫర్మేషన్ ఉంది. ఎందుకు ఈ అగ్రిగేటర్ అంటే లైక్ ఇలాంటి క్యాలిక్యులేషన్స్ చేయడానికి అగ్రిగేషన్. ఓకేనా? ఆ నేమ్లోనే ఉంటుంది. సో ఇవన్నీ అగ్రిగేట్ ఫంక్షన్స్, మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్ అవన్నీ చేయడానికి హెల్ప్ అవుతుంది. మిన్, మ్యాక్స్, కౌంట్ అంటే నాకు ఇది వెరీ ఫ్రీక్వెంట్గా అందరూ యూజ్ చేస్తారు, కౌంట్ సమ్ యావరేజ్. సో కౌంట్ అంటే ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు కావాలి అంటే కౌంట్ ఆఫ్ స్టార్ కానీ కౌంట్ ఆఫ్ 1 కానీ ఏదైనా ఇవ్వచ్చు. 14 మెంబర్స్ ఉన్నారు నా టేబుల్లో. ఓకేనా? తర్వాత యావరేజ్ శాలరీ ఎంత, లైక్ ఉన్న వాళ్ళందరి 14 మంది ఉన్నారు, యావరేజ్ శాలరీ ఎంత ఇస్తున్నారు అంటే 2073. అది చాలా చూపించింది ఇంత. సో వీటన్నిటికీ యావరేజ్ వేస్తే మీకు వీటన్నిటికీ యాడ్ చేసి బై 14 వేస్తే అంత వస్తుంది, 2073 వస్తుంది. ఓకేనా? తర్వాత సమ్ ఆఫ్ శాలరీ అది కూడా చూసేద్దాం. ఇప్పుడు 2073 వచ్చింది కదా, లెట్ మీ పిన్ దిస్ వన్. సెలెక్ట్ సమ్ ఆఫ్ శాలరీ బై 14 వేస్తాను. ఫస్ట్ ఇది చూద్దాం. సమ్ ఆఫ్ శాలరీ అంటే ఇంత 29,025. 14 మెంబర్స్ ఎంప్లాయీస్ కలిపి సమ్ 29,025. సో ఇప్పుడు నేను బై 14 వేస్తే యావరేజ్ ఇందాకది వస్తుంది. ఓకేనా? అలాగా లైక్ కౌంట్, మిన్, మ్యాక్స్, సమ్, యావరేజ్ వీటన్నిటిని అగ్రిగేట్ ఫంక్షన్స్ అంటారు. ఈ సెలెక్ట్లో ఇక్కడ యూజ్ చేస్తాము, లేదంటే ఇక్కడ గ్రూప్ బైలో హ్యావింగ్ తర్వాత గ్రూప్ బై అని తర్వాత హ్యావింగ్ ఉంటుంది, అక్కడ కూడా యూజ్ చేయొచ్చు అగ్రిగేట్ ఫంక్షన్స్.
చాలా సింపుల్, స్ట్రైట్ ఫార్వర్డ్. ఓకేనా, అగ్రిగేట్ ఫంక్షన్స్ అయిపోయింది. ఇంపార్టెంటే. ఓకేనా, ఇంపార్టెంట్ ఏంటి, సమ్ టైమ్స్ రిమూవల్ ఆఫ్ డూప్లికేట్స్ కొన్ని చోట్ల కూడా ఇది హెల్ప్ అవుతుంది. ఆల్రెడీ అంటే సినారియోస్ ఇలా ఇస్తారు. సరే, డిస్టింక్ట్ యాడ్ చేయలేదు, సరే ఫైన్. రిమూవల్ ఆఫ్ డూప్లికేట్స్ కాదు కానీ కొన్ని సినారియోస్లో అలా హెల్ప్ అవుతుంది. మనము ఆ టైంకి చేయగలగాలి. నౌ రో ఐడి కాన్సెప్ట్ ఇంపార్టెంట్. రో ఐడి కాన్సెప్ట్ ఈజ్ ఇంపార్టెంట్. రో ఐడి, రో నమ్ ఈ రెండు ఏంటంటే సూడో కాలమ్స్. రో ఐడి, రో నమ్ వీటిని సూడో కాలమ్స్ అని అంటారు. సూడో కాలమ్స్ అంటే ఏంటి? సూడో అంటే లైక్ అది కాలమే కానీ కాలం కాదు. అలా ఇప్పుడు కాలం అయితే నీకు ఇక్కడ కనిపించాలి కదా, కాలం అయితే ఇక్కడ కనిపించాలి, ఇక్కడ కనిపించట్లేదంటే ఏంటి? అది కాలం కాదని. సో సూడో సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈఎంపి, ఓకే, వేర్ రో నమ్ లెస్ దాన్ 2. రో ఐడి చెప్తాను, నో నీడ్ టు వర్రీ. రో నమ్ లెస్ దాన్ 3 అంటే ఫస్ట్ 2 వస్తాయి. ఓకేనా, లెస్ దాన్ 2 అంటే 1 వస్తుంది, లెస్ దాన్ 3 అంటే ఇలా స్మిత్, క్లార్క్, ఎల్ఎన్. సరే, ఇవన్నీ గ్రూప్, మనం ఇప్పుడు శాలరీతో సార్ట్ ఉంది అలా. సో స్మిత్, ఎల్ఎన్ వచ్చారు. 7649 7369 7499. సో మనం ఏమీ సార్ట్ చేయకుండా ఒక ఎంప్లాయీ టేబుల్ని యాజ్ ఇట్ ఈజ్, ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉంది. ఇలా ఉంటే రో నమ్ దీనికి ఈ రికార్డుకి 1 ఉంటుంది, అంటే ఈ పక్కన సీరియల్ నెంబర్ ఇది, కానీ రో నమ్ ఒకటి ఉన్నట్టుగా ఇక్కడ మనం అందుకనే సూడో కాలం కాబట్టి ఊహించుకోండి. సో లైక్ 1 2 3 4 5 6 7 అలాగా. ఓకేనా, లైక్ రో నమ్ అనేది సూడో కాలమ్. ఆరకల్ ఈ రోస్ అన్నిటికీ 1 2 3 4 5 6 7ని అసైన్ చేస్తుంది క్వెరీ రన్ అయ్యేటప్పుడే. ఓకేనా, సో లెస్ దాన్ 3 లెస్ దాన్ 4 అని అంటే మనకి ఇలా వస్తాయి, రికార్డ్స్ వస్తాయి. లెస్ దాన్ 13 అన్న, లెస్ దాన్ 14 అని ఇచ్చాను అనుకోండి, ఫస్ట్ 13 అన్నీ వస్తాయి. వచ్చాయి అలా, మిల్లర్ మిస్ అయ్యాడు. సో దట్ ఈస్ కాల్డ్ రో నమ్. రో ఐడి అంటే రో ఐడి ఇంపార్టెంట్, ఎందుకంటే చెప్తాను ఎందుకు ఇంపార్టెంటో కూడా. రో ఐడి అంటే అదొక హ్యాష్ వాల్యూ కాదు, దాన్ని హ్యాష్ అన్నారు, కానీ అడ్రస్. ఈ రికార్డుకి మన ఆరకిల్ డేటాబేస్లో అడ్రస్ ఏంటి? ఓకేనా, ఆరకిల్ డేటాబేస్ ఆర్కిటెక్చర్ కొంచెం కాంప్లెక్స్ ఉంటుంది. లైక్ నేమ్స్, టేబుల్ స్పేస్, ఎక్స్టెండ్స్, బ్లాక్స్ అని అంటారు. లైక్ అలాగా, లైక్ సో మన ఇంటికి ఎలా అడ్రస్ ఉంటుందో, మన కంప్యూటర్కి ఐపీ అడ్రస్ ఎలా ఉంటుందో, అలాగే ఒక పర్టికులర్ రికార్డుకి ఆరకిల్ డేటాబేస్లో ఏ బ్లాక్లో ఉంది దాని అడ్రస్ ఏంటి అని అంటే దానికి రో ఐడి అనేది ఇట్ విల్ స్టోర్ ద అడ్రస్ ఆఫ్ దట్ పర్టికులర్ రికార్డ్. ఇప్పుడు ఈఎంపి వేర్ ఈఎంపి నెంబర్ ఈక్వల్ టు 7369. ఈ స్మిత్ అనే పర్సన్ యొక్క రికార్డు ఆరకిల్ డేటాబేస్లో ఎక్కడ ఉంది అని అంటే ఇది అడ్రస్. సో నో నీడ్ టు వరీ, ఈ అడ్రస్ కొంచెం అంటే లైక్ అలా, బట్ ఏదో సమ్ మీనింగ్ ఉంటుంది. పాయింట్ ఏంటంటే రో ఐడి విల్ స్టోర్ ద అడ్రస్ ఆఫ్ ద రికార్డ్ ఇన్ ఆరకిల్ డేటాబేస్. ఏ బ్లాక్లో ఎక్కడుంది ఆ రికార్డ్ అని తెలుసుకోవాలంటే ఇలా హెల్ప్ అవుతుంది రో ఐడి. కానీ రో ఐడి యూజ్ కేసు చాలా హెల్ప్ అవుతుంది. ఎలా చాలా హెల్ప్ అవుతుంది? ఫర్ ఎగ్జాంపుల్
లాస్ట్ టైం నేను డియూపీ అని ఒకటి క్రియేట్ చేశాను కదా, ఇప్పుడు నేను దాన్ని డిలీట్ చేసి చూపిస్తాను, అప్పుడు మీకు అర్థమవుతుంది. స్టార్ ఫ్రమ్ ఈఎంపీ అండర్ స్కోర్ డియూపీ. లాస్ట్ టైం నేను ఎంప్లాయీలో డూప్లికేట్ ఎక్కడ ఇన్సర్ట్ చేసాం మనం ఒకటి, ఓకేనా. డూప్లికేట్ ఐడెంటిఫై ఎలా చేస్తాము అనేది లాస్ట్ క్లాస్లో చెప్పాను. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈఎంపీ అండర్ స్కోర్ డియూపీ, ఓకేనా. ఓకే, డూప్లికేట్స్ ఎలా ఐడెంటిఫై చేస్తావు అంటే గ్రూప్ బై ఈఎంపీఎన్ఓ హ్యావింగ్ కౌంట్ ఆఫ్ స్టార్ గ్రేటర్ దెన్ 1. సో ఇది మాత్రం బై హార్ట్ చేసేయండి. డూప్లికేట్స్ ఎలా ఐడెంటిఫై చేస్తాము అంటే గ్రూప్ బై హ్యావింగ్ ద్వారా ఐడెంటిఫై చేస్తాను అని చెప్తాము. సో ఈ పర్టికులర్ ఈ ఈ ఎందుకంటే లైక్ ఈక్వల్ టు 1 చేసి చూపిస్తాను, మీకు అప్పుడు అర్థమవుతుంది. ఆర్ లేకపోతే మీకు ఇంకా ఈజీగా అర్థం కావడానికి ఏం చేస్తానంటే కామా కౌంట్ ఆఫ్ 1 అని పెడతాను. అంటే ఏ ఎంప్లాయీ నెంబర్స్ ఎన్నిసార్లు కౌంట్ వచ్చింది, ఓకేనా. అన్నీ 1 వచ్చింది, కానీ 7369 మాత్రం 2 times వచ్చింది కౌంట్, ఓకేనా. సో అలాగా అలా చూస్తాము. సో ఇదేంటి, ఈ కౌంట్ ఇక్కడ తీసేసి నేను ఇప్పుడు ఇది మొత్తం ఎగ్జిక్యూట్ చేస్తే కౌంట్ ఆఫ్ స్టార్ గ్రేటర్ దాన్ 1 అంటే ఏమొస్తుంది, ఇవన్నీ రావు కదా. ఇప్పుడు మనం ఈ ఎంప్లాయీ నెంబర్ కౌంట్ ఆఫ్ స్టార్ పెడితే ఈ ఎంప్లాయీ నెంబర్ ఎంప్లాయీ నెంబర్ ఎన్నిసార్లు వచ్చింది అనేది కౌంట్ వచ్చింది. కానీ నేను ఇప్పుడు హ్యావింగ్ క్లాజ్లో కౌంట్ ఆఫ్ స్టార్ గ్రేటర్ దాన్ 1 అంటే ఇవన్నీ రావు, ఓన్లీ ఇదొక్కటే వస్తుంది. కాబట్టి కౌంట్ ఆఫ్ స్టార్ గ్రేటర్ దాన్ 1 అని ఇచ్చి ఇది డూప్లికేట్ ఐడెంటిఫికేషన్ ఎంటైర్ టేబుల్లో డూప్లికేట్స్ ఏమన్నా ఉన్నాయా అని అంటే ఇప్పుడు ఇక్కడంటే టేబుల్లో 14 ఉన్నాయి, రేపు టేబుల్లో మిలియన్స్ ఆఫ్ రికార్డ్స్ ఉంటాయి. అప్పుడు మనం ఇలాగా ఇక్కడ కామా పెట్టి కౌంట్ ఆఫ్ స్టార్ పెట్టాం కదా, హ్యావింగ్ క్లాజ్లో రాస్తాము, ఓకే. సో హ్యావింగ్ క్లాజ్లో రాస్తాము. ఇప్పుడు సో ఈ డూప్లికేట్స్ ఐడెంటిఫికేషన్ క్వెరీ ఇది స్టాండర్డ్ క్వెరీ. మీరు ఐడెంటిఫికేషన్ బై హార్ట్ చేసేయాలి ఇది, అంటే క్వశ్చన్ వస్తే ఆన్సర్ చేయాలి. సో ఇప్పుడు డూప్లికేట్ రిమూవల్ టేబుల్ నుంచి డూప్లికేట్స్ తీసేయాలి. సో దట్ ఈస్ మెనీ ఇంజనీర్స్ ఆల్సో మే నాట్ నో. సో ఇది అడిగితే మీరు యూజింగ్ రో ఐడి కాన్సెప్ట్ అని చెప్పాలి ఫస్ట్, ఓకేనా. రో ఐడి కాన్సెప్ట్ ద్వారా రిమూవ్ చేస్తాను, బికాజ్ నాకు అడ్రసెస్ ప్రకారం కదా ఇప్పుడు నేను డీల్ చేస్తుంది. దీనికి అడ్రస్ వేరు ఉంటుంది, ఈ 2 రికార్డ్స్ సేమే, కానీ ఆరకిల్ డేటాబేస్లో అడ్రస్ వేరు, ఓకేనా. సో ఆ అడ్రస్ ఏంటో ఐడెంటిఫై చేసి రిమూవ్ చేసేస్తాను. బట్ మీరు రో ఐడి కాన్సెప్ట్ అని ఫస్ట్ అయితే చెప్పాలి. సో క్వెరీ రాయమంటారు, క్వెరీ నేను రాసి చూపిస్తాను. EMP_DUP వేర్, ఓకేనా. ఇక్కడ అలియాసింగ్ E1 డాట్ నో 1 minute రో ఐడి నాట్ ఇన్. ఎలా అంటే ప్రాక్టీస్ మీద వస్తుంది, ఓకేనా. ఇప్పుడు ఇదంతా ఎలా రాస్తున్నారు అంటే ప్రాక్టీస్ మీద వస్తుంది. ఇన్ఫ్ రో ఐడి ఫ్రమ్ EMP_DUP B. సో ఫస్ట్ సెలెక్ట్ చేస్తాను, తర్వాత డిలీట్ చేస్తాను, ఓకేనా. ఇప్పుడు ఈఎంపీకి అలియాస్ E1 ఇచ్చాను, ఇక్కడ EMP_DUPకి B ఇచ్చాను, B.ROID అక్కడ E2 అని ఇస్తాను. AB ఇస్తే అప్పుడు సో మిన్ తీసుకొని నాట్ ఇన్ అన్నాను,
ఓకేనా, ఆర్ మ్యాక్స్ తీసుకుందాం, సరే ఏదో ఒకటి ఫస్ట్ అయితే అలా. సో ఇప్పుడు చూస్తే సార్ట్ చేస్తే ఆ డూప్లికేట్ రాలా. స్మిత్ డూప్లికేట్ రికార్డు 7369 స్మిత్ ఆ స్మిత్ ఇక్కడ రాలా, రైట్. ఎందుకు రాలేదు అంటే లైక్ నేను మిన్ ఆఫ్ రో ఐడి తీసుకున్నాను, మిన్ ఆఫ్ రో ఐడి తీసుకున్నాను అన్నిటికీ, అండ్ నాట్ ఇన్ అని చెప్పి ఇక్కడ మళ్ళీ E1 E2కి కాంబినేషన్ పెట్టాను. లైక్ ఇది కూడా స్టాండర్డ్ క్వశ్చనే, ఇది కూడా బైహార్ట్ చేసేయండి వీలైనంత వరకు. నేను కావాలంటే ఏం చేస్తానంటే సెలెక్ట్ రో ఐడి ఫ్రమ్ MP_DUP. సో ఇది డూప్లికేట్, ఇది కూడా డూప్లికేట్ రిమూవ్ చేసేసాను ఇక్కడ, కానీ నేను సెలెక్ట్ ద్వారా రిమూవ్ చేశాను. కంప్లీట్గా డిలీట్ చేయాలంటే డిలీట్ వాడాలి, ఇంకా మిగతా అంతా క్వెరీ సేమే. సో ఇప్పుడు ఈ క్వెరీ కనుక రాశానంటే ఆ స్మిత్ రెండో స్మిత్ ఎగిరిపోతాడు, అంటే డూప్లికేట్ స్మిత్ ఎగిరిపోతాడు. ఈ క్వెరీ ఏంటంటే డూప్లికేట్ రిమూవ్ చేసి టేబుల్ని చూపిస్తున్నాను ఊరికే, అంటే లైక్ డిస్ప్లే చేస్తున్నాను. వితౌట్ డూప్లికేట్ స్మిత్ టేబుల్ డిస్ప్లేకి ఇది సెలెక్ట్ కదా. సో స్మిత్ ఆ రెండు డూప్లికేట్ స్మిత్ ఎగిరిపోవాలంటే ఈ డిలీట్ రన్ చేయాలి. కానీ రన్ చేసే ముందు ఒకసారి, సో ఇలా ఉన్నాయి, సో మీన్ రో ఐడి కామా EMPNO కామా ఈ నేమ్ EMP. సరే ఇప్పుడు సార్ట్ చేస్తాను, కాదు. సో లైక్ ఐ మీన్ ఈ రెండిట్లో ఏది మినిమమ్ ఏది మ్యాక్సిమమో మనకు తెలియదు, ఓకేనా. ఈ రెండిట్లో ఏది మినిమమో మ్యాక్సిమమో తెలియదు. బట్ లైక్ రో ఐడి మిన్ ఆఫ్ రో ఐడి ఈ LNకి, అంటే ఈ రో ఐడి అడ్రస్ ఏంటి అంటే, అందుకనే మీకు ఇక్కడ చూస్తే ఏం అర్థం కాదు. ఇది అడ్రస్ అనేది ఏంటి, అది మెటాడేటా, అది బ్యాక్ ఎండ్లో స్టోర్ అవుతుంది. మీ కంటికి ఇల్లు కనబడుతుంది, కానీ అడ్రస్ అంటే ఏంటి, లైక్ ఫ్లాట్ నెంబర్ 101 అన్నపూర్ణ రెసిడెన్సీ, అది లైక్ కొండాపూర్, ఆ అడ్రస్ ఎక్కడ, లైక్ అది మెటాడేటా కదా. సో లైక్ సో నా పాయింట్ ఏంటంటే లైక్ అందుకని లైక్ ఇలా రో ఐడి కాన్సెప్ట్ ద్వారా మనం డిలీట్ చేస్తాం డూప్లికేట్స్ని. సరే ఈ చిన్నది రన్ చేసి చూద్దాము, ఓకేనా. మిన్ ఆఫ్ రో ఐడి అంటే ఈ స్మిత్ కాకుండా మిగతా వాళ్ళందరూ వస్తారు, సారీ ఈ స్మిత్ ఒక్కడు వస్తాడు, ఓకేనా. చూద్దాం ఏఏఏ టీఏఏనా విఏఏనా టీఏఏ, ఈ స్మిత్ వచ్చాడు. సో ఇది మినిమమ్. అచ్చా ఏఏఏ ఏఏబి వీతోని, అచ్చా అంటే డూప్లికేట్ రికార్డ్ రాగానే అది ABCD TSTUV, ఓకేనా. టీ కన్నా వి పెద్దది, ఓకే. సో దట్ మీన్స్ ఏం జరుగుతుంది, మనం డూప్లికేట్ రికార్డ్ ఇన్సర్ట్ చేస్తుంటే ఆరకిల్ ఏం చేస్తుంది, లైక్ సంథింగ్ ఆ ఎగ్జిస్టింగ్ రికార్డు కన్నా ఒక పెద్ద రో ఐడిది ఇన్సర్ట్ చేస్తుంది, అంతే కదా. టీ కన్నా వి పెద్దది, TUVXYZ, ఓకేనా. సో కాబట్టి నేను మిన్ ఆఫ్ రో ఐడి తీసుకుంటే నాకు ఈ స్మిత్ వస్తాడు, డూప్లికేట్ స్మిత్. నాట్ ఇన్ అంటే ఈ స్మిత్ కాకుండా మిగతా వాళ్ళందరూ వస్తారు, ఈ స్మిత్ ఎగిరిపోతాడు, డూప్లికేట్ స్మిత్. సో అలా నేను డూప్లికేట్స్ డిలీట్ చేస్తున్నాను. సారీ 14 పోయారు, నాట్ ఇన్ మ్యాక్స్ ఆఫ్ అని అలా. అప్పుడు
ఓకే. సో delete from emp 1 minute. ఓకే, నాటిన్తోని ఇక్కడ ఏమొచ్చింది, ఇప్పుడు ఈ 14 రోస్ వచ్చాయి. ఈ 14 రోస్ని మనం డిలీట్ చేస్తున్నాం. అది కాదు, అది తప్పు. ఆ డూప్లికేట్ని కరెక్ట్గా రిమూవ్ చేయాలి. సో కాబట్టి ఇదేంటి, మనం కొత్తది వచ్చినప్పుడు పెద్దది, సో మనం చిన్నదాన్ని డిలీట్ చేసేస్తున్నాం. ఓకేనా. సో 1 minute అగైన్ రాంగ్. Today, zeros. Delete from emp. Greater than కాదు. అది మళ్ళీ వీడియో ఎడిటింగ్ పని ఉంది. సరే, సెలెక్ట్ మిన్నా ప్రో ఐడి. 14 డోస్ డిలీట్ అవుతున్నాయి ఏంటి, నాట్ ఇన్. అచ్చా, కండిషన్ అప్లై చేయట్లేదు మనం ఇక్కడ. రైట్, కండిషన్ అప్లై చేయకుండా వేర్ e1 డాట్ రో ఐడి ఈక్వల్ టు e2 డాట్ రో ఐడి. వన్ మినిటా. డూప్లికేట్ రిమూవల్ ఆల్రెడీ ఉంటే ఐ డోంట్ వాంట్ టు. టుడే గ్రూప్ బై. అచ్చా, సరే, గ్రూప్ బై చేస్తే అవుతుంది. గ్రూప్ బై చేయలేదు నేను. డూప్లికేట్ని ఆన్ వాట్ బేసిస్ ఐడెంటిఫై చేస్తున్నాం. సరే, ఫైన్. స్మిత్ వచ్చాడు, డూప్లికేట్ స్మిత్. ఓకేనా. సరే, లైక్ ఇండివిజువల్గా మనము లైక్ ఎందుకు ఆ గ్యాప్లో మనము స్టక్ అయ్యామనేది ఇండివిజువల్గా వీ విల్ టేక్ టైమ్ అండ్ గో త్రూ. సో హియర్ గ్రూప్ బై ఈఎంపీ నెంబర్, డిపార్ట్మెంట్ నెంబర్, శాలరీ, ఆ మూడింటితోని గ్రూప్ బై చేస్తే ఆ పర్టికులర్ డూప్లికేట్ స్మిత్ రికార్డ్ డిలీట్ అవుతుంది. 1 రో రికార్డ్ డిలీటెడ్. కమిట్ చేసే ముందు ఒక్కసారి మళ్ళీ ఈఎంపీని డూప్లికేట్ని క్వెరీ చేద్దాం. ఓకే, ఆ స్మిత్ ఎగిరిపోయాడు, డూప్లికేట్ స్మిత్. ఓకేనా. సో అగైన్ నౌ కమిట్. నేను ఆల్రెడీ గ్రూప్ బై చెప్పాను, రో ఐడి చెప్పాను. జస్ట్ 2 కాన్సెప్ట్స్ మిక్స్ చేస్తున్నాం అంతే. ఓకేనా. లైక్ మీరు ఒక్కసారి స్టడీ చేయండి. ఎనీ డౌట్స్ ఉంటే ప్లీజ్ ఫీల్ ఫ్రీ టు రీచ్ అవుట్ టు మీ. ఓకే, నో నీడ్ టు అంటే లైక్ నో నీడ్ టు వరీ. చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ రో ఐడి. అండ్ వేర్ యూజింగ్ 1 ఈక్వల్ టు 2, యూజింగ్ 1 ఈక్వల్ టు 2 ఆల్సో చాలా ఇంపార్టెంట్. సారీ, వేర్ 1 ఈక్వల్ టు 2. ఇప్పుడు మీరు ఒక కొత్త టేబుల్ క్రియేట్ చేస్తున్నారంటే సమ్ టైమ్స్ ఏంటంటే నాకు లైక్ ఆ టేబుల్ స్ట్రక్చర్ ఒకటే కావాలి, టేబుల్ డేటా నాకు వద్దు. ఓకేనా. అలాంటప్పుడు క్రియేట్ టేబుల్ ఈఎంపీ అండర్స్కోర్ టెంప్ టేబుల్. టెంప్ ఆల్రెడీ ఉందా ఇక్కడ, లేదు. సో టెంప్ యాజ్ select star from
సో లైక్ ఇలా చేస్తే ఏమవుతుందంటే వేర్ 1 = 2 అనేది 1 = 2 కాదు కదా, అవునా? 1 2కి ఈక్వల్ కాదు. సో నేను పర్పస్ఫుల్గా నేను రాంగ్ కండిషన్ ఇస్తాను. ఎందుకు ఎందుకు అంటే నాకు ఏం రికార్డ్స్ వద్దు కాబట్టి. నాకు రికార్డ్స్ కావాలి అంటే నేను ఇలా ఇస్తాను, ఏం కండిషన్ ఇవ్వకుండా ఇలా ఇస్తాను. కానీ నాకు రికార్డ్స్ వద్దు, నాకు ఓన్లీ స్ట్రక్చర్ కావాలి అన్నప్పుడు ఏం చేస్తానంటే వేర్ 1 = 2 అనే కండిషన్ నేను ఇస్తాను, ఫెయిల్డ్ కండిషన్ ఇస్తాను పర్పస్ఫుల్గా ఇచ్చి టేబుల్ క్రియేట్ చేస్తాను. ఓకే, టేబుల్ క్రియేటెడ్. మీరు ఇప్పుడు ఏంటి సెలెక్ట్ స్టార్ ఫ్రమ్, ఇది కూడా ప్రోగ్రామింగ్ టెక్నిక్ ప్రాక్టీస్ మీద వస్తుంది. మెనీ టైమ్స్ మనకి యూజ్ అవుతుంది ఇట్లా. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మళ్ళీ మీరు ఫర్ ఎగ్జాంపుల్ క్రియేట్, మీకు బేసిక్ ఆరకల్ వచ్చి ఉంటుంది ఇప్పుడు ఈ పాటికి. సో క్రియేట్ టేబుల్ లైక్ టేబుల్ నేమ్ అని చెప్పి ఈ 1 2 3 4 7 కాలమ్స్, వాటి యొక్క డేటా టైప్స్, వాటి యొక్క లైక్ ప్రిసిషన్, లైక్ ఎంత వాటి యొక్క అది ఎంత టైం పడుతుంది, చాలా టైం పడుతుంది. ఓకేనా? కానీ లైక్ నాకు ఆ సేమ్ టేబుల్ స్ట్రక్చర్ వరకు కావాలి అని అనుకుంటే జస్ట్ వేర్ 1 = 2 అని చెప్పేసి ఇలా టేబుల్ క్రియేట్ చేసేస్తాను. ఓకేనా? సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ టేబుల్ నేమ్ అంటే టేబుల్లో ఉన్న కంటెంట్స్ అన్నీ వస్తాయి. కానీ నాకు ఈ స్ట్రక్చర్ ఒకటే కావాలి, టేబుల్ డేటా వద్దు అంటే నేను పర్పస్ఫుల్గా నేను ఫెయిల్డ్ కండిషన్ ఇచ్చుకుంటే నాకు ఓన్లీ స్ట్రక్చర్ ఒకటే వస్తుంది. నేను అది వేరే టేబుల్లో క్రియేట్ చేస్తాను, వేరే టేబుల్ నేమ్తోని. అలా ఇది ప్రోగ్రామింగ్ టెక్నిక్ యూజింగ్ 1 = 2. తర్వాత మైనస్ ఏంటంటే a-b. దీని యొక్క లిటరల్ మీనింగ్ ఏంటంటే లైక్ మనము లైక్ లెఫ్ట్ జాయిన్లో ఆ మధ్యలో తీసేయాలి. సేమ్ మ్యాథమెటిక్సే, లెఫ్ట్ జాయిన్లో ఇది కూడా ఉంది కదా, అది కూడా తీసేయాలి ఇక్కడ. దిస్ ఈజ్ a-b. దిస్ ఈజ్ b-a. ఓకేనా? ఏలో ఉన్న రికార్డ్స్ బీలో లేని, లైక్ ఏలో ఉన్న రికార్డ్స్ వస్తాయి, ఈవెన్ అవి బీలో కొంచెం ఉన్నా కూడా రాదనమాట. లైక్ ఏలో ఉన్నవే వస్తాయి, దీని మీనింగ్ అది. a-b అంటే ఏలో ఉన్నవే వస్తాయి. అంటే నేను స్ట్రెచ్ చేసి చెప్తున్నాను పర్పస్ఫుల్గా. b-a అంటే బీలో ఉన్నవే వస్తాయి, అంటే ఏలో కొంచెం ఉన్నా రాదనమాట, దాని మీనింగ్ అది. బీలో ఉన్నవే వస్తాయి. ఓకే, చలో లైక్ హౌ టు ఇంప్లిమెంట్ దిస్ వన్, హౌ టు డెమాన్స్ట్రేషన్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ డూప్ అని ఒక టేబుల్ తీసుకున్నాను, కానీ ఆ డూప్లో ఉన్న 15th డిలీట్ చేసేసాం మనం. సో డూప్లో 15th డిలీట్ చేసాం కాబట్టి ఇప్పుడు మైనస్ చేస్తే ఏమి రాదు. అండ్ ఇంకొన్ని ఇంపార్టెంట్ పాయింట్ ఉంది, ఈఎంపీలో నుంచి మైనస్ ఆర్ ఇన్ ఎనీవే స్టార్ ఫ్రమ్ emp_dup చేస్తే ఏం రావు, 0 రికార్డ్స్ వస్తాయి. అదే ఇంతకుముందు సిచ్యువేషన్ ఏంటి, ఇంతకుముందు చేస్తే మైనస్ చేస్తే ఆ ఒక్క 50 ఒక్కటి వస్తుంది, అంటే ఏలో ఉన్నది అప్పుడు కూడా 0నే వస్తుంది. లైక్ ఇంతకుముందు ఉన్న డూప్లికేట్ రికార్డు ఉన్నా కూడా 0నే వస్తుంది. ఎందుకు? ఆ రికార్డు సేమ్ కదా రెండిట్లోని, ఆ రికార్డు సేమ్ ఏం మారలేదు. సో ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే ఈ ఏలో ఇప్పుడు ఇంకొక రికార్డు యాడ్ చేసి చూపించాలి. ఇప్పుడు చేసేస్తాను, ఎంత టైం పడుతుంది కానీ. వాల్యూస్
20 ముందు కమ్యూనికేషన్ నల్ ఉంది కదా, 800కి ఇది అక్కర్లేదు. సో ఇప్పుడు స్మిత్ కాదు, ఇప్పుడు నేను వచ్చాను. నేను ఇంజనీర్. ఓకే 1111. సరే చలో డిపార్ట్మెంట్ ఇంక ఇవన్నీ మనకు అనవసరం. మేనేజర్ 1 2 3 4 5 6 7 8 1 2 3 4 5 6 7 8 రైట్. ఓకే 15th ఎంప్లాయీ మనము ఇన్సర్ట్ చేసాం. ఇప్పుడు ఈ డూప్లికేట్ చూద్దాం. లైక్ డియూపి మైనస్ 2 కేసెస్ టకటక చూసేద్దాం. ఏ మైనస్ బి, బి మైనస్ ఏ. డియూపి ఓకే. ఈఎంపి మైనస్ ఈఎంపి డియూపి ఎంతమంది వస్తారు? 1 రికార్డ్ వస్తుంది. నేను ఒక్కడిని వస్తాను, నా ఒక్క రికార్డ్ వస్తుంది. ఈఎంపి డియూపి మైనస్ ఈఎంపి 0 రికార్డ్స్ వస్తాయి. ఓకేనా? ఎందుకంటే ఇక్కడ 15 ఉన్నాయి, ఇక్కడ 14 ఉన్నాయి. లైక్ ఈఎంపి డియూపిలో ఉండి ఈఎంపిలో లేకుండా ఏమీ లేదు. ఇన్సర్ట్ చేస్తే అప్పుడు ఓకే. ఇప్పుడు ఇన్సర్ట్ చేశాను కదా, ఇప్పుడు ఆ ఒక్క రికార్డ్ వస్తుంది ఇక్కడ. అలా అన్నట్టు ఇంకా మళ్ళీ ఇక్కడ సుభాష్ అది రాదు. సో ఏ మైనస్ బి, ఇదేమో బి మైనస్ ఏ. ఓకే, దట్ ఈజ్ మైనస్. తర్వాత యూనియన్ ఆల్ అంటే లైక్ యూనియన్ డిఫరెన్స్ బిట్వీన్ యూనియన్ ఆల్ అంటారు. దట్ ఈజ్ దట్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. యూనియన్ ఆల్ అంటే అన్నీ వస్తాయి, యూనియన్ అంటే డూప్లికేట్స్ పోతాయి. చూపిసేద్దాం టకటక. ఇవన్నీ మనకి ఇన్ఫర్మేటికాలో హెల్ప్ అవుతాయి అడుగడుగున. లైక్ మీరు లైక్ ఇన్ఫర్మేటికా డెవలపర్, డేటా ఇంజనీర్ అంటే డేటాతోనే డీల్ చేస్తాము. సో డేటా అనాలిసిస్ చేయాలన్నా నేను అవన్నీ ఫస్ట్ సెషన్లో చెప్పున్నాను, స్కోప్ ఎంత ఉంది అనేది. మీరు ఇన్ఫర్మేటికా డెవలపర్గా జాయిన్ అయినా కూడా టకటక లైక్ ఆ డేటాని చూసి ఏంటి ఇష్యూ అని చూడాలంటే మీకు ఇవన్నీ వచ్చి ఉండాలి. సో ఏ యూనియన్ ఆల్, ఫస్ట్ యూనియన్ ఆల్ చూస్తే మీకు ఈజీ అవుతుంది. ఏ యూనియన్ బి. ఇక్కడ ఇంకొక పాయింట్, మైనస్లో రికార్డ్స్ సేమ్ ఉండాలి. రికార్డ్స్ సేమ్, కాలం నేమ్స్ సేమ్ లేకుండా మనము మైనస్ ఆపరేషన్ చేయలేము. కాలం నేమ్స్ సేమ్ ఉండాలి రెండిట్లోనూ. అలా తర్వాత బి మైనస్ ఏ అన్నా కూడా కాలం నేమ్స్ సేమ్ ఉండాలి. యూనియన్ ఆల్ అంటే లైక్ టేబుల్లో కాలమ్స్ అన్నీ సేమ్ ఉండక్కర్లేదు, కానీ మీరు ఇక్కడ ఇచ్చే కాలం నేమ్, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఇలా అయినా ఇవ్వచ్చు కదా. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఈఎంపి టేబుల్లో ఒక 5 కాలమ్స్ ఎక్స్ట్రా ఉన్నాయి. డజంట్ మీన్ దట్ ఐ హ్యావ్ టు గివ్ హియర్, ఐ కెన్ గివ్ ఓన్లీ ఈఎంపి నెంబర్, రైట్. ఇక్కడ 5 కాలమ్స్ లేవు, కానీ నేనేం చేస్తాను, ఇక్కడ ఈఎంపి నెంబర్ అని ఇస్తాను. అలా యూనియన్ ఆల్కి ఏంటంటే లైక్ ఆ టేబుల్లో ఎన్ని కాలమ్స్ ఉన్నా మనకు అనవసరము, కానీ ఇక్కడ ఇచ్చే కాలమ్స్ సేమ్ ఉండాలి, ఈ రెండు సేమ్ ఉండాలి అలా. సో దట్ ఈజ్ యూనియన్ ఆల్. ఓకేనా? నేను ప్రస్తుతానికైతే స్టార్ పెట్టేస్తాను. యూనియన్ ఆల్ అంటే ఎన్ని వస్తాయి?
16 రావాలి, రైట్. 14 తర్వాత ఒక 2 యాడ్ చేశాను, కాదు 16 ఎలా వస్తాయి, డూప్లికేట్స్ కూడా వస్తాయి యూనియన్ ఆల్కి. 30 రావాలి. 14లో 14 ఉండే ఈఎంపీలో ఒరిజినల్గా, బట్ ఈఎంపీలో ఒక టేబుల్ యాడ్ చేశాను, ఈఎంపీ అండర్స్కోర్ ఒక రికార్డ్ యాడ్ చేశాను, ఈఎంపీ అండర్స్కోర్ డియూపీలో ఒక రికార్డ్ యాడ్ చేశాను. సో ఈ రికార్డు మళ్ళీ ఇక్కడ ఈ రికార్డు మొత్తం యూనియన్ ఆల్ అంటే ప్లస్ లాగానే, A+B లాగానే, కాకపోతే డూప్లికేట్స్ అన్నీ వస్తాయి. దట్ ఈజ్ యూనియన్ ఆల్. యూనియన్ అంటే 16 వస్తాయి, డూప్లికేట్స్ ఏమైనా ఉంటే అవి రిపీట్ కావు. దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ యూనియన్ ఆల్. 1 minute మైనస్. సో 16 రావాలి, 16, ఓకేనా. సో దట్ ఈస్ యూనియన్ ఆల్. లైక్ రెండు సమేషన్నే, ఇది రెండు సమేషన్నే, కానీ డూప్లికేట్స్ అన్నీ ఉన్నా కూడా డూప్లికేట్స్ అన్నీ వస్తాయి, ఇక్కడ డూప్లికేట్స్ రావు. దట్ ఈస్ యూనియన్ డిఫరెన్స్. చాలా ఇంపార్టెంట్ ఇంటర్ క్వశ్చన్, డిఫరెన్స్ బిట్వీన్ యూనియన్. ఇలా మనము గ్రూప్ బై చేయలేదు, అంటే ఇన్నర్ క్వెరీలో, సబ్ క్వెరీలో మనం గ్రూప్ బై చేయలేదు, అందుకని స్టక్ అయ్యాము, ఓకేనా. అండ్ సెల్ఫ్ జాయిన్లోనేమో ఇక్కడ మనం పర్టికులర్ మేనేజర్కి ఎంతమంది రిపోర్టీస్ అంటే అది సింపుల్గా అచీవ్ చేయొచ్చు, కానీ లిస్ట్ ఆఫ్ ఆల్ ద రిపోర్టీస్ అండ్ దే రిపోర్టీస్ అని అంటే కనుక రిపోర్టీస్ ఫర్ ఆల్ మేనేజర్స్, అలా మనం ఉల్టా చేయాలి అంటే మాత్రము లైక్ ఇట్ హ్యాస్ సమ్ బిగ్ క్వెరీ, అది మల్టిపుల్ సెల్ఫ్ జాయిన్ చేసి చేస్తాం. లైక్ దట్ ఈస్ ఎ బిగ్ క్వెరీ. యా, నేను ఈ క్వెరీ మీకు ఇస్తాను, ఆఫ్లైన్లో నేను మీకు ఇస్తాను ఈ క్వెరీ.